హాయ్ ఫ్రెండ్స్, వారం వారం ఓటీటీలో వచ్చే సినిమాలన్నింటిని కూడా ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. పైగా వాటిలో ఏ సినిమా చూడాలో, ఏ సినిమాలు వీకెండ్కు బెస్ట్ సజెషన్ అని కూడా ఎప్పటికప్పుడు ఓటీటీ మూవీస్ సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వచ్చే సినిమాలను చూస్తూ ఆల్రెడీ ఓటీటీలో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సినిమా గురించే. ఈ సినిమా వచ్చినట్లు కూడా దాదాపు ఎవరికీ తెలియదు. కానీ సినిమాను చూసిన తర్వాత మాత్రం ఇలాంటి సినిమాని ఎలా మిస్ చేస్తాం అనే ఫీలింగ్ వస్తుంది. మరి సినిమా ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఈ మూవీ కథ ఒక నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో ముగ్గురు అమ్మాయిలు చక్కగా జాబ్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్లుగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకొక అమ్మాయి సిద్ధి మాత్రం పెళ్లి చేసుకుని అసంతృప్తితో బతికేస్తుంది. ఇక ఈ నలుగురు స్నేహితులు తమ ఫ్రెండ్ పెళ్లి కోసమని గోవా వెళ్తారు. చక్కగా తమ ఫ్రెండ్ పెళ్లిలో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారికి కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడ వారు ఒకరిని హత్య చేయాల్సి వస్తుంది. సరదాగా సమయాన్ని గడుపుదాం అనుకునే వారు ఎందుకు హత్య చేయాల్సి వస్తుంది, వారు హత్య చేసింది ఎవరిని, వారిని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ఎవరు, హత్య చేసి ఆ డెడ్ బాడీని వారు ఏం చేస్తారు, ఈ విషయం పోలీసులకు తెలుస్తుందా, చివరికి అసలు ఏం జరిగింది, ఈ సంఘటన వల్ల వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమా మరేదో కాదు, ధన్య బాలకృష్ణ మరియు కోమలి ప్రసాద్, త్రిదా చౌదరి, సిద్ధి ఇద్దరిని కలిసి నటించిన అనుకున్నది ఒకటి అయింది ఒకటి మూవీ. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ చాలానే వచ్చాయి. కానీ నలుగురు అమ్మాయిలు కలిసి ఒక మర్డర్ చేసి దాని నుంచి ఎలా తప్పించుకున్నారు అనే కాన్సెప్ట్ మాత్రం ఈ సినిమాని చివరి వరకు కదలకుండా కూర్చునేలా చేస్తుంది. అక్కడక్కడ కాస్త బోల్డ్ డైలాగ్స్ ఉన్నా కూడా ముఖ్యంగా క్రైమ్ కామెడీ మూవీస్ చూడాలనుకునే వారు ఈ మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ సినిమాని చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.